ఒక వ్యక్తి నీకు చెడు చేస్తే దానికి మరి చెడు నువ్వు చెయ్యొద్దు, కానీ వారిని ప్రేమించని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో మనము చూసినట్టయితే దావీదుకు కీడు చేయాలని సౌలు ఎంతగానో తలంచాడు. ఎన్నో రకాలుగా కీడు చేయడానికి చూశాడు, చంపాలని చూశాడు. అవకాశం వచ్చింది దావీదుకు, కానీ ప్రతి కీడు చేయలేకపోయాడు. ప్రతి కీడు ఎన్నటికీ దావీదు చేయలేదు. తన ప్రాణానికి హాని ఉన్నప్పటికీ కూడా, సౌలు తను తరుముతున్నాడని తెలిసి కూడా, అవకాశం ఉన్నప్పటికీ కూడా సౌలును చంపకుండా వదిలివేశాడు దావీదు. ప్రతి కీడు చేయకుండా సహాయము చేశాడు, వదిలివేశాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని బిడ్డ, ఈ ఉదయకాలమున మనము కూడా అట్టి క్రియలను చేయకుండా క్రీస్తు అనుసరించే బిడ్డలుగా మనమందరూ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. నీ జీవితాన్ని మార్చుకో. ప్రతి కీడు చేయకుండా మేలును చేశాడు. ఎవరి పట్ల